తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి మీకు కౌన్సిలింగ్ లోపల సీట్ వస్తుందా రాదా, వస్తే ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుంది, మీకు నచ్చిన కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, మీకు నచ్చిన కోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ మీకు నచ్చిన కాలేజ్ ఆర్ కోర్స్ లోపల మీకు వచ్చిన ర్యాంక్కి అసలు సీట్ వస్తుందా రాదా, సీట్ వస్తే ఎక్కడ వస్తుంది కావచ్చు అని చెప్పి మనం ఎట్లా తెలుసుకోవాలనేది ఈ వీడియో లోపల డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తా. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఒకవేళ నువ్వు మన ఛానల్కి కొత్తగా వచ్చావు అనుకో, సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో మనకి కౌన్సిలింగ్కి కొంచెం టైం అయితే ఉంది. సో ఆలోపు నేను ఏదైతే ఈ ప్రాసెస్ చెప్పినా ప్రాసెస్ చేసి పెట్టుకోరి, సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది, మీకు ఏ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ లోపల సీట్ వస్తుంది కావచ్చు అని చెప్పి. ఒకవేళ మీరు ఆల్రెడీ మీ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని ఉంటే ఆ బ్రాంచ్ లోపల ఆ కాలేజ్ లోపల సీట్ వస్తుందా రాదా, ఒకవేళ ఆ కాలేజ్ లోపల రాకపోయినా కూడా వేరే కాలేజ్ లోపల సీట్ వస్తుందా రాదా అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. పక్కగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, స్లాట్ ఎట్లా బుక్ చేసుకోవాలి అని చెప్పి కూడా మనం వీడియోస్ వేసుకున్నాం ఫర్దర్గా. అండ్ ప్రీవియస్ మనం కొన్ని వీడియోస్ వేసుకున్నాం, లైక్ మనం ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకుపోవాలని చెప్పి, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా అవుతుంది అని చెప్పి, ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా మనకు నచ్చిన కాలేజ్ లోపల, మనకు నచ్చిన కోర్స్ లోపల మనకు సీట్ వస్తుందా రాదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇది ఏ పీడిఎఫ్ అంటే 2024కు సంబంధించిన తెలంగాణ పాలిసెట్ లాస్ట్ ర్యాంకర్స్ కట్ ఆఫ్. ఇది ఫేజ్ 1కి సంబంధించింది. ఫేజ్ 1 లోపల ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది అనే పీడిఎఫ్ ఇది. సో ఈ పీడిఎఫ్ని బేస్ చేసుకొని మనమైతే ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు, మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుంది అని చెప్పి. సో మీకు కాలేజెస్ ఐడియా లేకపోయినా, అండ్ దాంతోపాటుగా మీకు కోర్సెస్ ఐడియా లేకపోయినా, లైక్ అంటే అంటే మీకు నచ్చిన కాలేజ్ లోపల ఏమేం బ్రాంచెస్ ఉన్నాయని ఐడియా లేకపోయినా, లేకపోతే మీకు నచ్చిన కోర్స్ అనేది ఎక్కడెక్కడ కాలేజ్ లోపల ఉంది అనే ఐడియా లేకపోయినా, ఈ పీడిఎఫ్ తోటి నువ్వైతే ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు అన్నట్టు. ఓకేనా. సో మన తెలంగాణ లోపల ఉన్న అన్ని కాలేజ్ లిస్ట్ అయితే ఇక్కడ మనకు ఉంది. సో ఈ కాలేజ్ లిస్ట్ని బేస్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ ఏ ఏ కాలేజీలు ఉన్నాయని తెలుసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఏ కోర్సులు ఉన్నాయని తెలుసుకోవచ్చు, అండ్ ఆ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేసిరు, ఆ కాలేజ్లో కో ఎడ్యుకేషన్ ఉందా లేదా, ఆ కాలేజ్ లోపల ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ ఆ బ్రాంచెస్ లోపల ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది అని చెప్పి ప్రతిదీ కూడా ఈ పీడిఎఫ్ లోపల అవైలబుల్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్లీ మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. సో ఆ 2-3 ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, మీకు ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది కావచ్చు అని చెప్పి. ఫస్ట్లీ ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎస్జి గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పి ఉంది. ఎస్జి గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పి మనకి ఇక్కడ అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎస్జి గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది మనకి ఆదిలాబాద్ లోపల ఉంది. సో ఈ ఆదిలాబాద్ లోపల మనకి ఎస్జి గౌట్ పాలిటెక్నిక్ అనే కాలేజ్ ఉంది. అండ్ ఇది మనకి కో ఎడ్యుకేషన్ అండ్ ఎస్జి గవర్నమెంట్. సో ఎస్జి గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు. దీన్ని 1980 లోపల ఎస్టాబ్లిష్ చేసిర్రు. ఇందులోపల సిఈ, సిఎస్ అండ్ ట్రిపుల్ ఈ లాంటి కోర్సెస్ అయితే మనకి బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సిఈ, సిఎస్ అండ్ ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచెస్ అయితే మనకి ఉన్నాయి అన్నట్టు. సో ఇందులోపల ఏంటంటే మనకి సిఈ అనే బ్రాంచ్ కావాలి. ఓకేనా. సిఈ అనే బ్రాంచ్ కావాలి. మనకు ఎంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది సిఈ అనే బ్రాంచ్ సీట్ రావడానికి అనేది మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఇంకొక కాలేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో దాని తర్వాత ఏంటంటే మనకి సో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎస్సిఎల్ అని చెప్పి ఒక కాలేజ్ అయితే ఉందండి. సో ఇది ఎక్కడ ఉంది కదా అంటే హయాత్ నగర్ లోపల ఉంది మనకి. సో ఇది కో ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ లోపల మనకి కో ఎడ్యుకేషన్ అవైలబుల్ ఉంది. అండ్ ఇది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషను. అండ్ ఇందులోపల మనకి సిఈ, సిఎస్, ఈసీ అండ్ ట్రిపుల్ ఈ లాంటి కోర్సెస్ అయితే బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఓకేనా. సో ఇది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక కాలేజ్ చూసుకుంటే మనకి కొత్తగూడెం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి అబ్దుల్ కలాం కాలేజ్. సో అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎస్సిఎల్ అని చెప్పి ఉంది అన్నట్టు. సో ఇవన్నీ కూడా మనకి కాలేజెస్ లిస్ట్ ఇది. అండ్ ఈ కాలేజెస్ ఎక్కడ ఉంది అనేది ప్లేస్ ఉంది. అండ్ సో కాలేజ్ డిస్ట్రిక్ట్ కోడ్ ఉంది, కో ఎడ్యుకేషన్ కాదే అనేది ఉంది. అండ్ దాని తర్వాత కాలేజ్ టైప్ ఉంది. ఇవన్నీ కూడా మనకు డీటెయిల్గా ఈ పీడిఎఫ్ లోపల అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంది కదా అంటే మనకి సో ఏదైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ లోపల సిఎస్ నాకు కావాల్సిన బ్రాంచ్ ఏంది కదా అంటే సిఎస్. సో ఈ సిఎస్కి నాకున్న ర్యాంక్కి సీట్ వస్తా రాదా, వస్తే ఎక్కడ వస్తుంది అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలని మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు సిఎస్ని నేను రెడ్ మార్క్ లోపల మార్క్ చేసిన.
సో ఎస్జీ కాలేజ్ లోపల ఓకేనా. సో ఎస్జీ కాలేజ్ లోపల అండ్ దాని తర్వాత ఇక్కడ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అక్కడ నేను సిఎస్ మాత్రమే నాకు కావాల్సింది. కాలేజ్ నాకు మ్యాటర్ కాదు. నాకు ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది కావాలి నాకు. సిఎస్ బ్రాంచ్ లోపల నాకు సీట్ కావాలి డిప్లొమా లోపల ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తాను కదా సిఎస్ నా నా కేటగిరీ చూసుకుంటా ఓకేనా. నేను సిఎస్ని మార్క్ చేసుకున్నా ఫస్ట్ రెడ్ కలర్లో మీరు చూసుకుంటే ఇక్కడ సిఎస్ 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 అని చెప్పి మనం మార్క్ చేసుకున్నాం ఇక్కడ ఓకేనా. సో సిఎస్ని నేను మార్క్ చేసుకున్నా. సో సిఎస్ని మార్క్ చేసుకొని నేనైతే నాకున్న ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది కావచ్చు అని చెప్పి చూసుకుంటా. సో ఎట్లా చూసుకోవాలి అని అంటే సిఎస్ని మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. సిఎస్ని మార్క్ చేసుకున్న తర్వాత మన కేటగిరీ ఏందనేది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు నా కేటగిరీ బీసీఏ అయిందనుకో, బీసీఏలా నేను బాయ్ని ఓకేనా. నాది బీసీఏ, నేను బీసీఏ లోపల బాయ్ని అనుకో. సో ఇక్కడ సిఎస్ని చూస్తాను నేను ఇక్కడ ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే 41,000 అయితే 41,409 అంటే నాకు 41,000 ఆర్ 40,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చి ఉంటే నాకు ఆదిలాబాద్ లోపల గౌట్ పాలిటెక్నిక్ ఎస్జీ గౌట్ పాలిటెక్నిక్ లోపల సీట్ అయితే వస్తుంది ఓకేనా. సో ఒకవేళ నేను బీసీబీల బాయ్ అయిననుకో నాకు 16,000 ర్యాంక్ ఉండాలి. బీసీబీల బాయ్ అయితే నాకు 16,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. 16,000 కన్నా తక్కువ ఉండాలి. నేను బీసీసీల బాయ్ అయిననుకో నాకు 28,000 ర్యాంక్ ఉన్నా కూడా వస్తుంది ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నేను బీసీడీల బాయ్ అయిననుకో నాకు 28,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో 28,000 ఆ 28,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ఛాన్సెస్ అనేది ఉంటాయి మనకి ఓకేనా. ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లోపల మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది మీ కేటగిరీ లోపల ఇక్కడ మీరు చూసుకోరు మీ కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ ఉంది అని చెప్పి. ఆ ర్యాంక్ కన్నా తక్కువ ఉంటే నీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు ఓకేనా. సో ఇది అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంకొక కాలేజ్. సో ఇది ఒక ప్రైవేట్ కాలేజ్. సో ఈ ప్రైవేట్ కాలేజ్ లోపల మనం చూద్దాం డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మనకి నేను బీసీఏ లోపల బాయ్ అయితే నాకు 60,000 కన్నా తక్కువ ర్యాంక్ రావాలి. అండ్ బీసీబీ లోపల బాయ్ అయితే నాకు 31,000 కన్నా తక్కువ ర్యాంక్ రావాలి. బీసీసీ లోపల బాయ్ అయితే నాకు 27,000 కన్నా తక్కువ ర్యాంక్ రావాలి. అండ్ బీసీడీల బాయ్ అయితే 26,000 కన్నా తక్కువ ర్యాంక్ వస్తే నాకు ఛాన్సెస్ అనేది ఉంటాయి అన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంకొక కాలేజ్ లోపల ఓకేనా. సో ఇది కొత్తగూడెం కాలేజ్ అనుకుంటా. సో ఇక్కడ మళ్ళీ మనం అటు సైడ్కి వెళ్తే చూడొచ్చు ఏ కాలేజ్ అని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 62,000 ర్యాంక్. బీసీఏ అయితే 62,000 ర్యాంక్ రావాలి. బీసీబీ బాయ్ అయితే 33,000 ర్యాంక్ రావాలి. బీసీడీ బాయ్ అయితే సో బీసీసీ బాయ్ అయితే 33,000 రావాలి. అండ్ బీసీడీ లోపల బాయ్ అయితే 54,000 వచ్చినా కూడా సీట్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇట్లా మనం అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ ఏంది కదా అంటే నీకు కావాల్సిన కోర్సా కావాల్సిన కాలేజా. సో నువ్వు కావాల్సిన కోర్స్ చూసుకుంటావా కాలేజ్ చూసుకుంటావా. కాలేజ్ లోపలైనా కోర్స్ లోపలైనా నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే నీకు నచ్చిన కాలేజ్ లోపల నీకు నచ్చిన కోర్స్ లోపల మీ కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వచ్చింది. ఆ ర్యాంక్ కన్నా నీకు తక్కువ ఉందా లేదా. ఇప్పుడు నాకు ఒక 50,000 ర్యాంక్ ఉంది అనుకో పర్ సపోజ్ 50,000 ర్యాంక్ ఉంది. నేను వెబ్ ఆప్షన్స్ లోపల అప్పుడు సో ఏదైతే ఈ కాలేజ్ ఉందో 60,000 అని వచ్చింది చూసినావా ఈ కాలేజ్ పెడితే నాకు సీట్ వస్తుంది. నాకు 50,000 ర్యాంక్ ఉంది కాబట్టి ఒకవేళ నాకు 50,000 ర్యాంక్ ఉంది నాది బీసీఏ కేటగిరీ అయిందనుకో నేను ఇక్కడ ఈ కాలేజ్ వెబ్ ఆప్షన్లో పెట్టిన సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ కాలేజ్ వెబ్ ఆప్షన్లో పెట్టిన సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో ఏవి అవి కాలేజెస్ అని అంటే మనం ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఏ కాలేజ్ అని అంటే ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా ఓకేనా. సో సిఎస్ ఇది. సో ఇక్కడ మనకి హయాత్ నగర్ లోపల అన్నమాచార్య ఇన్స్టిట్యూషన్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం చూసుకుంటే కొత్తగూడెం లోపల మనకి అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూషన్ ఉంది. సో ఈ 2 కాలేజ్ లోపల నాకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా మనం ఈ పీడిఎఫ్ మొత్తం సిఎస్ ఎక్కడ ఏ కాలేజ్ లోపల ఉంది అండ్ సిఎస్ లోపల మన కేటగిరీ లోపల మీ కేటగిరీ లోపల లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది అని చెప్పి మనం అయితే ఇట్లా చూసుకోవాలి. చూసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా మనం ఎట్లా ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇది జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే. సో మీరు మీ ర్యాంక్కి సీట్ వస్తారా రాదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో మీ ర్యాంక్కి సీట్ రావాలంటే ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ ఎట్లుంది వీడియో అని చెప్పి కింద డెఫినెట్గా కామెంట్ చేస్తారు మర్చిపోకు. అండ్ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.